వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత కీలక సమస్యలైన ఉద్యోగాలు, వ్యవసాయం, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు సిద్ధమా? ప్రధాని మోదీకి మరోసారి సవాల్ విసిరిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఉత్తరాంధ్ర వాసుల్ని వణికించి ఒడిశా తీరం వైపు దూసుకుపోయిన ఫణి తుఫాన్. శ్రీకాకుళం జిల్లాలో ఫణి తుఫాన్కు 38 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. కర్నూలు జిల్లా కోడమూరులో మంచినీటికి ఎదురు చూస్తున్న జనం. అధికారుల ముందు చూపు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న జనం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాల్లో మునిగిన గ్రామాలు. బాణుడికి ఎదురీడుతూ ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అత్యంత కీలక సమస్యలైన ఉద్యోగాలు, వ్యవసాయం, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు రావాలంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి సవాల్ విసిరారు. మోదీకి పరిజ్ఞానం లేదని, అందుబాటులో ఉన్న నిపుణుల సలహాలను కూడా తీసుకోరని ఆయన ఎద్దేవా చేశారు. బహిరంగ చర్చకు రావాలని మోదీని ఎన్నోసార్లు కోరానని, ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని కూడా అన్నారు. తనతో 10 నిమిషాలు చర్చిస్తే చాలని, అయితే ఆయన మిత్రుడు అనిల్ అంబానీ ఇంట్లో తప్ప ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమేనని చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ మేరకు సవాల్ విసిరారు. రాత్రికి రాత్రి చేసిన నోట్ల రద్దుతో పేదల జీవితాలతో మోదీ ఆడుకుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. తాము హామీ ఇచ్చిన న్యాయ పథకంతో దేశ ఆర్థిక స్థితి పుంజుకుంటుందని చెప్పారు. పేదలకు డబ్బు అందితే వారు దాన్ని మార్కెట్లో ఖర్చు చేస్తారని, దీంతో మార్కెట్లు తమ ఉత్పత్తులను మరింత పెంచుతాయని, ఈ రకంగా దేశ ఆర్థిక స్థితి బలపడుతుందని కూడా తెలిపారు. 6th August Neelam Valley सर्जिकल स्ट्राइक ऑन December 23rd 2013. तो देखिए, ये आर्मी ने काम किया है, ये आर्मी का काम है और हम आर्मी को पॉलिटिसाइज नहीं करते हैं. आर्मी हिंदुस्तान की सेना है, किसी एक व्यक्ति की सेना नहीं है. और प्रधानमंत्री में इतनी रिस्पेक्ट होनी चाहिए कि वो आर्मी के लोगों का अपमान न करें. ये हमारा जो पूरा का पूरा जॉब्स का चैप्टर है, इसको आप देखिए. जो हमारा पहले न्याय योजना को थोड़ा मैं आपको गहराई में बताता हूं. न्याय योजना का एक लक्ष्य है कि गरीबों के बैंक अकाउंट में हम सीधा पैसा डालें, मगर दूसरा और उतना ही जरूरी लक्ष्य कि हम हिंदुस्तान की अर्थव्यवस्था को जंप स्टार्ट करें. नरेंद्र मोदी जी ने हिंदुस्तान की अर्थव्यवस्था को बहुत बुरी तरह डैमेज किया है. नोटबंदी, गब्बर सिंह टैक्स, आप किसी भी छोटे बिजनेस वाले से पूछ लीजिए, किसी भी दुकानदार से पूछ लीजिए, आपको बताएगा. मेरी किसी से बात हो रही थी, छोटे व्यापारी से बात हो रही थी, उसने मुझे कहा मेरी आंख से आंसू नहीं निकल रहे, मेरे आंख से खून निकल रहा है. नरेंद्र मोदी जी ने मेरे खिलाफ जो किया है, नोटबंदी और गब्बर सिंह टैक्स का जो इफेक्ट है, उसको मिटाने का तरीका नोटबंदी है. नरेंद्र मोदी जी ने डिमोनेटाइज किया, न्याय योजना रीमोनेटाइज करने का तरीका है. जैसे ही न्याय योजना का पैसा आएगा, लोग खरीदना शुरू करेंगे. जैसे खरीदना शुरू करेंगे, दुकानें चालू होंगी, फैक्ट्रियां चालू होंगी, रोजगार मिलेगा. किसको मिलेगा? मिडिल क्लास के लोगों को मिलेगा. पहली बात. दूसरी बात, हमने एक ऐतिहासिक काम किया है. मिडिल क्लास का कोई भी युवा अगर बिजनेस खोलना चाहता है हिंदुस्तान में कहीं भी, उसको किसी से परमिशन लेने की जरूरत नहीं है. 3 साल बिना परमिशन आप काम कीजिए, बिजनेस चलाइए, बिजनेस खोलिए. 3 साल बाद आप सरकार के पास आइए, कहिए भैया हम 3 साल से बिजनेस चला रहे हैं, 20-30 लोगों को हमने रोजगार दिया, अब आप हमें परमिशन दीजिए. ఉత్తరాంధ్ర వాసుల్ని వణికించి ఒడిశా తీరం వైపు దూసుకుపోయిన ఫణి తుఫాన్ వెళ్తూ శ్రీకాకుళం జిల్లా వాసులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. తీవ్రమైన గాలులు, వర్షాలకు ఇల్లు, పంటలు నాశనమయ్యాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. మిగిలిన రంగాలన్నిటితో కలిపి దాదాపు 38.5 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అత్యధికంగా విద్యుత్ శాఖ నష్టం జరిగినట్లు లెక్క కట్టారు. కూలిన స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, తెగిన వైర్లతో తీరా మండలాల్లో మొత్తం కూడా విద్యుత్ వ్యవస్థ అంతా ధ్వంసమైందని, దీనివల్ల 9.75 లక్షల మేర నష్టం జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు. అలాగే తుఫాన్ దాటికి 162 ఇళ్లు దెబ్బతిన్నాయని, దీనివల్ల 51.25 లక్షల నష్టం జరిగిందని తేల్చారు.
406 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 1187 హెక్టార్లలో వరి, 555 హెక్టార్లలో వేరుశెనగ పంట నాశనం కాగా 4,09,48,000 రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కంచే చేను మేసిన చందాన వ్యవహరించాడో అధికారి. ప్రతిష్టాత్మక ఎస్వి యూనివర్సిటీలో బాధ్యతాయుత పదవిలో ఉండి లంచాలకు కకృతిపడి నిజాయితీని తాకట్టు పెట్టాడు. ఎస్వియు రెక్టర్ జానకి రామయ్య బీజీడీ డియుడి కాలేజీలకు అవకతవకలు ఉన్నా కూడా అక్రమంగా అనుమతులు ఇస్తానంటూ ఆడియో టేపులు సాక్షిగా దొరికి విద్యా వ్యవస్థకు అపకీర్తిని తీసుకొచ్చాడంటూ విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ రెక్టర్ జానకి రామయ్య అవినీతి వ్యవహారం సాక్ష్యాలతో సహా వెలుగు చూడడం చర్చానీయాంశంగా మారింది. ఎస్వియు పరిధిలోని 18 బీఈడీ డిఈడి కాలేజీలకు సంబంధించిన అనుమతుల విషయంలో నివేదిక సమర్పించేందుకు లంచాలు అడుగుతూ ఆడియోలతో సహా అడ్డంగా దొరికిపోయాడు అవినీతి అధికారి. బాధ్యతాయుత పదవిలో ఉన్నానని, ఎస్వియు లాంటి ఉన్నత విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతుందని కూడా ఆలోచించకుండా అక్రమార్జనే ధ్యేయంగా అడ్డదారి తొక్కాడు. కళాశాలల పనితీరు ఎలా ఉన్నా సరే, ఇతర నిబంధనలు పాటించకపోయినా సరే తనకు ముట్టజెప్పాల్సింది అందితే చాలు, అంతా తాను చూసుకుంటానంటూ ఓ కళాశాల నిర్వాహకులతో ఆయన మాట్లాడిన మాటలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఎస్వి యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి యూనియన్ల నాయకులు ఈరోజు రెక్టర్ అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారాన్ని వీసీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతీసిన వారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థి నాయకులకు హామీ ఇచ్చారు ఎస్వియు వీసీ రాజేంద్ర ప్రసాద్. అయితే ఎప్పటి నుంచే ఎస్వియు రెక్టర్ జానకి రామయ్య అవినీతి పైన తాము పోరాటం చేస్తున్నామని అంటున్నారు విద్యార్థులు. ఆయన ఉద్యోగం కూడా అక్రమార్గంలోనే పొందారంటున్నారు. ప్రస్తుతం సాక్ష్యాలతో సహా దొరికిన సందర్భంగా అయినా ఆయనపై చర్య తీసుకుని వేలాది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు రెక్టర్ జానకి రామయ్యపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. కార్యదర్శి ఎస్వి యూనివర్సిటీలో రెక్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ జానకి రామయ్య గారు గతంలోనే అతను రెక్టర్గా పదవి చేపట్టిన నుంచి కూడా అన్నీ కూడా వివాదాలుగా ఉన్నాయి. గతంలోనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంతకుముందు హైయర్ ఎడ్యుకేషన్ కానీ కొత్తగా ఇక్కడ ఉన్న వీసీ గారిని కూడా ఇతని మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా అతడు చేసినటువంటి పిహెచ్డి కూడా ఈరోజు ఫేక్గా ఉంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఒక పిహెచ్డి చేస్తే దాన్ని రెక్టర్గా కానీ రిజిస్టర్ కానీ చేసేటువంటి అవకాశం లేదు యూనివర్సిటీ లా ప్రకారం. కానీ ఆ నిబంధన అతిక్రమించి ఈరోజు రెక్టర్గా అయ్యారు. అదేవిధంగా ఇతను ఎన్సిటి కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఇతను ఇతర రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్కు కర్నూలు జిల్లా కోడమూరు పట్టణంలో తాగడానికి నీరు లేక కొలాయిలకు 10 రోజులకు ఒక్కసారి నీరు రావడంతో కొడమూరులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 10 రోజులకు ఒక్కసారి కొలాయిలకు నీరు వదిలినా గంటసేపు మాత్రమే నీరు వదలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని మహిళలు రోడ్లపై బైఠాయించి ధర్నా చేశారు. ధర్నాకు స్పందించి అధికారులు జీడీపీ ద్వారా కాలువకు నీరు వదలడంతో ధర్నా విరమించారు. మహిళలకు మద్దతుగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. హైదరాబాద్ విద్యార్థి సమైక్య జిల్లా కార్యదర్శి శ్రీరామ్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని త్రిపురారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ నెంబర్గా
భారతీ భాస్కర్ నాయక్, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అనుమాల పాండమ్మ, చిలుముల బుచ్చమ్మ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ నెంబర్లు మరియు జెడ్పీటీసీ నెంబర్లను గెలిపించాలని కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తప్పకుండా చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపియాలి. మనం మొదటి ఒక రాష్ట్రంలో మారలేదు. నేను క్యాండిడేట్ మొదటి కూడా నేను తెలుసు. ఏంది కాదు పోయినాక అది వాళ్ళు పోయింది కాబట్టి చూస్తుండే, లేకపోతే అది కూడా చూడు. అది మన వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళెమ్మటే పడిపోతుండు, వీడు ఉండి మేసిండు, మళ్ళీ ఆనెమ్మటే అరే వీడు భారత్. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈరెడ్డి శ్రీలక్ష్మి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ ఓటు వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందని, గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్నో కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బూర నర్సయ్యగౌడ్ గెలుపు ఖాయమని తెలిపారు. ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, స్థానిక సంస్థ ఎలక్షన్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులేనని కూడా చెప్పాడు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చిరాల రమేష్, కావలి శ్రీనివాస్ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించి నన్ను గెలిపేయడం జరిగింది మొదటిసారి. మొన్న అదే విధంగా సర్పంచ్ ఎన్నికలకు వచ్చినారు, కానీ కొద్దిపాటితోటి కొంత దెబ్బతిన్నాం. మూడోసారి ఎంపీ ఎన్నికలకు రావడం జరిగింది. ఇవాళ ఎంపీ గారు మన యొక్క భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ గారు 1,50,000 మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నాడు 23వ తారీఖున అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇది 4వసారి ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఆరుట్లకు రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా. ఆరుట్ల గ్రామం అంటే ఒక రాజకీయ చైతన్యవంతమైనటువంటి గ్రామం. ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జెడ్పీటీసీగా నిలబడ్డాడు బ్రోకరు. వాడి మాటలు కూడా జోకర్వే. వాడు బ్రోకరు. ఆడవడ్లలో ఉన్నటువంటి ప్రాంతంగా చేసేటువంటి బ్రోకర్ కావాలన్నా మీకు? ప్రాణదాత చేసే డాక్టర్ కావాలన్నా మీకు? ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? ప్రాణదాత చేసే అంటే అంకిత భావంతో పనిచేసి ఒక జీవితాలను నిలబెట్టే వాళ్ళు కావాలన్నా? ఎంపీటీసీ జెడ్పీటీసీలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి కోసం పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ఒకటి టీఆర్ఎస్ నాయకత్వం మీద వాళ్ళ ఎందుకంటే కేసీఆర్ గారు కష్టపడి తెలంగాణ తీసుకొచ్చారు. మరి అలాగే బంగారు తెలంగాణ కోసం ఎన్నో పథకాలు పెట్టారు. అది ప్రతి ఒక్కరికి కూడా సామాజిక వర్గానికి కూడా చేరుతా ఉన్నాయి. కాబట్టి అవే నాకు పెద్ద ప్లస్ పాయింట్. సెకండ్ చూస్తారు ఆయన సంక్షేమ పథకాలు బట్టి కూడా ఉంటది. దాంట్లో నేను ముఖ్యంగా ఇక్కడ లోకల్ గా అవైలబుల్ గా ఉండడం, అది లింగంపల్లి కావడం. వికారాబాద్, బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ బషీరాబాద్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీశైలం రెడ్డి, పలువురు ఎంపీటీసీ అభ్యర్థులు ఏకాంబరి దేవస్థానం నుండి ప్రచారం నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా ముస్లింలను బషీరాబాద్ మస్జిద్ దగ్గర కలవడం జరిగింది. ఎంపీటీసీ కాసింపూర్ అభ్యర్థి సునీత వీరారెడ్డి కాసింపూర్, బదలాపూర్, గొట్టిగ బదలాపూర్, పాలుతండాల్లో ప్రచారం నిర్వహించారు.
कांग्रेस पार्टी कांग्रेस पार्टी మండల పరిషత్ జడ్పీ జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈరోజు అందరం కూడా క్యాండిడేట్స్తో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ క్యాండిడేట్స్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు వచ్చినాం. ఏకాంబరేశ్వర స్వామి యాకూబ్ సాబ్ ఇద్దరి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు హిందూ ముస్లిం కలయికగా ఇక్కడ ఉంది. ఖచ్చితంగా 12 ఎంపీటీసీల్లో ఒక జడ్పీటీసీ స్థానంలో మేము కదలరండి. ఎక్కడికక్కడ ఎంపీటీసీ అభ్యర్థులకు మీరు మద్దతుగా పనిచేయండి, డోర్ టు డోర్ పనిచేయండి, ఇళ్లకు వండి బొట్టు కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈరోజు ఓటు అనే హక్కు ద్వారా, ఆయుధం ద్వారా బషీరాబాద్ దిశ మార్చే అవకాశం అందరికీ వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. భాగంగా నిన్న బీఫారాలు అందజేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏకాంబరి రామస్వామి గారి ఆశీస్సులు అలాగే యాకూబ్ సాబ్ ఆశీస్సులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొని అలాగే జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకొని వికారాబాద్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని, దాంట్లో బషీరాబాద్ నుంచే కాంగ్రెస్ పార్టీ విజయం దుందిబి మోగించాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకొని గ్రామాలలోకి వెళ్తున్నాము. గ్రామాలలో కూడా మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, మీ మిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ బంధువులు కానీ ఉన్నవాళ్ళు అందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ శాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణలో ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. బోర్డులో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు డిమాండ్ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. అసువులు బాసిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలంటూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో పత్తేపూర్ గ్రామ శివారులోని హెచ్పి పెట్రోల్ పంపులో ఘోరం చోటు చేసుకుంది. డ్రైవర్ అజాగ్రత్త వల్ల వ్యక్తి నిండు ప్రాణం బలికొంది. రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించి సిద్ధార్థ్ కన్స్ట్రక్షన్కు చెందిన డీజిల్ ట్యాంకర్ వ్యక్తిపై నుండి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. దోబిపేట్ గ్రామానికి చెందిన పెంటయ్య గ్రామ పంచాయతీలో వాటర్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. సిద్ధార్థ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇలాంటి ప్రమాదాలు ఇప్పటికే సుమారు 3-4 జరిగినట్లు బాధితులు తెలుపుతున్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో కానుబోయిన విజయభారతి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కలిదండి గ్రామానికి చెందిన కానుబోయిన విజయభారతి సింగరాయపాలెంకు చెందిన సాయి గణేష్కు 2016లో వివాహమైంది. అదనపు కట్నం కోసం వేధింపులు భరించలేక నిన్న సాయంత్రం సింగరాయపాలెంలో ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది. వీరికి 7 నెలల పాప కూడా ఉంది. రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుడివాడ రూరల్ సర్కిల్ ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో సింగరాయపాలెం గ్రామంలోని ఈ కానుపోయిన విజయభారతి అనేటువంటి అమ్మాయి మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ అత్తమామలు తర్వాత భర్త వేధిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆమె హ్యాంగింగ్ వేసుకున్నది అనేటువంటిది మాకు రిపోర్ట్ రావడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు వచ్చి మాకు అన్నీ కూడా చూశాడు. చూసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయి ఉండటం జరిగింది. 7 సంవత్సరాల లోపు పెళ్ళి అయింది కాబట్టి వెంటనే ఎంఆర్ఓకి ఇన్ఫామ్ చేయటం, మా సుపీరియర్కి అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైతే ఈ బాధ్యులయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో ప్రమాదవశత్తు టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు దట్టంగా వ్యాపించడంతో మరొక టింబర్ డిపోకి మంటలు ఎగిసిపడి 2 టింబర్ డిపోలు పూర్తిగా దగ్ధమైపోయాయి. దీంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గుట్టు చప్పుడు కాకుండా గుడిసెలో పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. వారి నుండి 10,200 రూపాయలు, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గంగానిపల్లెలో పక్కా సమాచారంతో రాచకొండ ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు పకడ్బందీగా దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో పనిచేస్తున్న 40 మంది మజ్దర్లను గుట్టుచప్పుడు కాకుండా తొలగించడంతో నిలిచిపోయిన ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. పరకామణిలో నోట లెక్కింపు తప్ప మిగిలిన ఆదాయం లెక్కింపు నిలిచిపోయిందని, భారీ ఎత్తున నిల్వలు పేరుకుపోతున్నాయని వచ్చిన విమర్శలతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక సిబ్బందిని నియమించి ఇప్పటికే నాణాలు నిల్వల లెక్కింపు పూర్తి చేసిన అధికారులు తాజాగా వెండి నిల్వల లెక్కింపును వారం రోజుల్లో పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఒక్క అప్రైజర్తో పాటు 30 మంది మజ్దర్లను నియమిస్తూ దేవస్థానం ఈవో అశోక్ సింఘల్ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా వెండి నిల్వల లెక్కింపు మొత్తం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ మహిళా కమిషనర్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తిరుమల శ్రీవారి సేవల్లో పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు టీటీడీ అధికారులు. స్వామివారి దర్శనంపై ఆనందం వ్యక్తం చేశారు నన్నపనేని. ఏపీని ప్రగతి వైపు నడిపిస్తున్న చంద్రబాబుకి శక్తినివ్వాలని కూడా వేడుకున్నానన్నారు. ఎవరైతే మహిళలకు అండగా నిలబడతారో వారికి రాష్ట్ర మహిళలు పట్టం కడతారన్నారు. తెలంగాణలో పసిపిల్లలపై దారుణానికి పాల్పడ్డ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని అతి దారుణంగా శిక్షించాలన్నారు. ఆ శిక్షను చూసి మిగిలిన సైకోలను వణుకు పుట్టేలా ఉండాలని కూడా నన్నపనేని గారు అన్నారు. దేవుణ్ణి ప్రార్థించాను, మాలాంటి వాళ్లకు ఇంకా ఎక్కువ శక్తినివ్వమని. ఎంతోమంది మహిళల యొక్క జీవితాల్లో మేమంతా కూడా వెలుగు నింపాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈరోజు ఎవరైతే కష్టపడి పనిచేశారో, ఎవరైతే చేస్తున్నారో, ఇంకా చేయబోతున్నారో వారి శ్రేయస్సు కోరి వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ రాష్ట్రం గురించి ప్రార్థించాను. ఖచ్చితంగా దేవుడు మాకు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని మేము అనుకుంటున్నాము. మేమంతా కూడా ఎంతోమంది మహిళలకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే పనిలో ముందుంటున్నామండి దేవుడి దయ వల్ల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత కీలక సమస్యలైన ఉద్యోగాలు, వ్యవసాయం, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు సిద్ధమా? ప్రధాని మోదీకి మరోసారి సవాల్ విసిరిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఉత్తరాంధ్ర వాసుల్ని వణికించి ఒడిశా తీరం వైపు దూసుకుపోయిన ఫొని తుఫాన్. శ్రీకాకుళం జిల్లాలో ఫొని తుఫాన్కు 38 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. కర్నూలు జిల్లా కోడమూరులో మంచినీటికి ఎదురు చూస్తున్న జనం. అధికారుల ముందు చూపు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న జనం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాల్లో మునిగిన గ్రామాలు. బాణుడికి ఎదురీడుతూ ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.